హాయ్ అండి. ఫ్రిడ్జ్‌లో గ్లాస్ పెట్టి చూడండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండీ! ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వాటర్‌ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్‌లో పోసామనుకోండి, మనం ఒక్కొక్కసారి డీప్ ఫ్రిడ్జ్‌లో బాక్సెస్ పెట్టినప్పుడు అతుక్కుపోయి త్వరగా రావు కదండీ! ఐస్ చక్కగా కరిగిపోతుంది. బాక్సెస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇలా ఐస్ ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. రోజు వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేస్తూ ఉంటాం కదండీ! ఇలా బ్లౌజులు కూడా వేసేటప్పుడు బ్లౌజ్ హుక్సెస్ ఇలా వాషింగ్ మెషిన్ డ్రమ్ముకు పట్టేసి వాషింగ్ మెషిన్ డ్రమ్ అంతా కూడా మనకి పాడైపోతూ ఉంటుంది కదండీ! అట్లా పాడవకుండా ఉండాలంటే బ్లౌజ్‌ను హుక్స్ పట్టీ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్‌ని వేసుకొని ఈ విధంగా వాషింగ్ మెషిన్‌లో వేసామనుకోండి, వాషింగ్ మెషిన్ డ్రమ్ పాడవకుండా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకుందాం. బ్రూ కాఫీ పౌడరు మనం సగం యూజ్ చేసుకున్న తర్వాత సగం అలానే పెట్టేస్తూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి గడ్డ కట్టేసి పాడైపోతూ ఉంటుంది. పాడవకుండా ఉండాలంటే ఇలా కాఫీ పౌడర్‌లో కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా పాడవకుండా కాఫీ పౌడర్ అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.